ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వి అనిత హెచ్చరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యార్థులకు నేటి నుండి కళా ఉత్సవ్ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణను ఇస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వి అనిత హెచ్చరించారు. విజయవాడలోని ఉప కారాగారాన్ని మంత్రి ఈరోజు సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, కాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి. అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి ఇదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకున్నాము. ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో జలవనరుల వినియోగంపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాకినాడలోని జేఎన్టీయూ కళాశాలలో జరుగుతున్న ప్రక్రియను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. 9 రౌండ్లలో లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పివివి వరప్రసాద్ మరిన్ని వివరాలను అందజేస్తారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ హాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ బాక్సులు ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది తెరిచారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో 14 టేబుల్స్ పై 76 మంది సిబ్బంది ప్రశాంతత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు గంధం నారాయణరావు, బొర్రా గోపీకృష్ణలు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ నెల 5న కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని 11 మండలాలు కలిపి పోలింగ్ నిర్వహించగా 15,495 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ మేరకు ఆయా అధికారులు, మంత్రులకు సమాచారాన్ని అందించింది. ఈ నెల 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారని తెలిపింది. సదస్సులో తొలి రోజు ఆర్టీజీఎస్, గ్రామ, వార్డు సచివాలయాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, పట్టణాభివృద్ధి, శాంతి భద్రతలపై చర్చ జరగనుంది. రెండో రోజు పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, విద్యుత్తు, మానవ వనరుల అభివృద్ధి, రహదారులు, భవనాలు, గృహ నిర్మాణం, రెవెన్యూ, ఎక్సైజ్, జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటికే పలు రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే జనవరి నెలలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ కొట్టాయం, కొట్టాయం సికింద్రాబాద్, మౌలాలి కొట్టాయం, కాచిగూడ కొట్టాయం, మౌలాలి కొల్లం మధ్య జనవరి 3 నుండి ఫిబ్రవరి 1 వరకు ఈ ప్రత్యేక రైళ్లు సేవలందించనున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి కళా ఉత్సవ్ రాష్ట్రస్థాయి పోటీలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు తెలిపారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో సమగ్ర శిక్షా అభియాన్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఎస్సీఈఆర్టీ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో 6 అంశాలలో వ్యక్తిగత, బృంద విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆయా విభాగాల్లో ప్రథమ స్థానం సాధించిన విజేతలు జనవరి 2 నుండి 7వ తేదీ వరకు భోపాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
యువతకు స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణను ఇస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని యువతకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా యువతీ యువకుల బృందం ఈ ఉదయం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. ఈ కార్యక్రమంలో కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల నుండి యువతీ యువకులను హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRDకు పంపి స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా తిరువూరు నియోజకవర్గం నుండి 50 మంది హైదరాబాద్కు వెళ్లారని శివనాథ్ తెలిపారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ వారం రోజుల పాటు ఇంధన సంరక్షణ, సామర్థ్యం ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని BEE కోరింది. చిత్తూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు, పలమనేరు, విజయపురంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. 15 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లాలోని ప్రధాన నీటి కాలువల మరమ్మతు పనులను చేపట్టామని మంత్రి తెలియజేస్తూ, ఈ రోజు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా మా ముఖ్యమంత్రి వర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఎంచుకున్నందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చిత్తూరు జిల్లా అభివృద్ధి, అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ 4.5 సంవత్సరంలో దశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ నుండి పాత్రికేయుల ప్రతినిధి బృందం పంజాబ్ రాష్ట్రంలో పర్యటించింది. ప్రతినిధి బృందంలో ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పంజాబ్ రాష్ట్ర వారసత్వ సంస్కృతి, ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్ పర్యటన తమకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఇటువంటి పర్యటనల వల్ల ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు 79 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 40,290 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 93 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ జరిగిందని, అందులో 79 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు. రాష్ట్ర మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో అనంతపురం జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని ఆ సంస్థ ఉపాధ్యక్షులు KV జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రజలు తక్షణమే ఆయా ప్రాంతాల్లో పనిచేసే మానవ హక్కుల వేదికను ఆశ్రయించాలని కోరారు. దేశవ్యాప్తంగా మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యాంత్రీకరణతో వ్యవసాయంలో అధిక దిగుబడిని సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కాకుమనులో వ్యవసాయ ఆవిష్కరణ కేంద్రానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ ప్రదర్శన తిలకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వి అనిత హెచ్చరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యార్థులకు నేటి నుండి కళా ఉత్సవ్ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణను ఇస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.